ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 2లో స్ప్లిట్ అండ్ జాయిన్ మెథడ్స్ చూసాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 3లో ఈ మెథడ్స్ గురించి చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. రీప్లేస్ మెథడ్ నేమ్ లోనే ఉంది రీప్లేస్ అని. అంటే స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ వర్డ్స్ ఏదైనా రీప్లేస్ చేస్తుంది. సింటాక్స్ చూడండి. రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ న్యూ కౌంట్. ఓల్డ్ అంటే మనం ఏ ఎలిమెంట్ ఆర్ వర్డ్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది. న్యూ అంటే ఏది పెట్టాలనుకుంటున్నామో రీప్లేస్ అయ్యాక అది. కౌంట్ అనేది ఆప్షనల్ పారామీటర్. సో అది ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు, అది డిఫాల్ట్ గా -1 తీసుకుంటుంది. కౌంట్ ఈక్వల్ టు -1 అంటే మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని స్ట్రింగ్ లో రీప్లేస్ అవుతుంది. సపోజ్ నేను రీప్లేస్ చేయాలనుకున్న ఎలిమెంట్ ని గానీ వర్డ్ ని గానీ ఒకసారి రీప్లేస్ చేయాలనుకుంటే నేను కౌంట్ 1 ఇస్తాను. ఆ వర్డ్ ఫస్ట్ అక్కరెన్స్ ఆ స్ట్రింగ్ లో రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ అర్థం కాదు, డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఈ విధంగా ఉంది. ఈ స్ట్రింగ్ లో నేను 3 ని ఈ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా ఇస్తాను? ఏ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ వాల్యూ ఏంది 3, న్యూ వాల్యూ నేను దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఈతో, అందుకని ఈ ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. డెవలప్మెంట్ ఒరిజినల్ స్ట్రింగ్ లో 3 ఉన్న ప్లేస్ లో ఈ రీప్లేస్ అయింది. ఇక్కడ నేను థర్డ్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మొత్తం స్ట్రింగ్ మొత్తం రీప్లేస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఆ స్ట్రింగ్ లో 2 3s నే రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏమి ఇస్తాను? ఫస్ట్ ఓల్డ్ వాల్యూ 3, నెక్స్ట్ నేను దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఈతో. ఇక్కడ కౌంట్ నేను 2 ఇస్తాను. 2 అంటే సెకండ్ అకరెన్స్ దాకా రీప్లేస్ అవ్వాలి. అవుట్పుట్ చూడండి. డెవలప్మెంట్ లో ఫస్ట్ 2 3s రీప్లేస్ అయ్యాయి, లాస్ట్ 3 అట్టే ఉంది. ఎందుకంటే మనం 2 అకరెన్స్ దాకా రీప్లేస్ అవ్వాలని ఇచ్చాం కాబట్టి. ఇది ఎలిమెంట్ నే కాదు, వర్డ్ ని కూడా రీప్లేస్ చేస్తుంది. వర్డ్ అన్నా సబ్ స్ట్రింగ్ అన్నా సబ్ పార్ట్ అన్నా ఒకటే. ఇప్పుడు వర్డ్ ని రీప్లేస్ చేద్దాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చి దానికి రీప్లేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. రీప్లేస్ ఆఫ్ ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఇవ్వాలి. ఓల్డ్ వాల్యూ ఏంటి? ఇక్కడ పైథాన్. నేను పైథాన్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, అందుకని పైథాన్ ఇచ్చాను. ఓల్డ్ వాల్యూ. న్యూ వాల్యూ దేంతో రీప్లేస్ చేయాలి? జావాతో. నేను జావాతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, అందుకని జావా ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాస్త జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా మారింది. ఇక్కడ పైథాన్ అనేవాడు జావాతో రీప్లేస్ అయింది. సో ఇలా మనం ఒక స్ట్రింగ్ లో ఇండివిజువల్ ఎలిమెంట్ వర్డ్స్ మనకి కావాల్సినంత కౌంట్ వరకు రీప్లేస్ చేయొచ్చు ఈ రీప్లేస్ మెథడ్ తో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ స్ట్రింగ్ కి డైరెక్ట్ గా నేను రీప్లేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్ట్రింగ్ లో ఉన్న ఏ ని 3 తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓల్డ్ వాల్యూ ఏ ఇచ్చాను, న్యూ వాల్యూ 3 ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఏ ప్లేస్ అన్నిట్లో 3 రీప్లేస్ అయింది. వేరియబుల్ ఏ ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏ లో ఏముంది? D3 V3 LOP M3 NT. సో ఇది మనం రీప్లేస్ చేసాం కదా, ఎందుకు మారలేదు? ఎందుకంటే ఈ మెథడ్ వాడినప్పుడు మనకు కొత్త స్ట్రింగ్ వస్తుంది. ఈ మెథడే కాదు, ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఏం వాడినా మనకు ఒక కొత్త స్ట్రింగ్ వస్తుంది అవుట్పుట్ లో. కానీ ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ మారదు. ఒకవేళ మనకు ఆ కొత్త స్ట్రింగ్ కావాలి అనుకుంటే మీకు వచ్చిన రిజల్ట్ ని వేరే వేరియబుల్ లో లేదా అదే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. సో ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేద్దాం. B ఈక్వల్ టు మేమే అని ఇచ్చాను. ఇప్పుడు B ఈక్వల్ టు B డాట్ రీప్లేస్ ఆఫ్. ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఏ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఈ ఇస్తాను, న్యూ వాల్యూ ఏ ఇచ్చాను. ఇందాక B లో ఏముంది? మేమే అని ఉంది. ఇప్పుడు చూడండి మామ అని ఉంది. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది అప్డేట్ అయింది. మనకు వచ్చిన కొత్త వాల్యూ కావాలనుకుంటే ఈ విధంగా స్టోర్ చేయాలి. నెక్స్ట్ కౌంట్ మెథడ్. ఈ కౌంట్ మెథడ్ ఎందుకంటే ఒక స్ట్రింగ్ లో ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందని కౌంట్ చేయడానికి. ఈ కౌంట్ మెథడ్ లో మనకు 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనం ఏ ఎలిమెంట్ ని కౌంట్ చేయాలనుకుంటున్నామో అది. నెక్స్ట్ పారామీటర్ స్ట్రింగ్ లో ఎన్నో ఇండెక్స్ నుంచి కౌంట్ స్టార్ట్ చేయాలని ఈ సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ ఏంటంటే ఏ ఇండెక్స్ దాకా కౌంట్ చేయాలని. సో డిఫాల్ట్ గా సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్ 0 అండ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్. కానీ మనం ఫస్ట్ పారామీటర్ ఖచ్చితంగా ఇవ్వాలి, మిగతా 2 ఆప్షనల్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆప్షనల్ అంటే డిఫాల్ట్ వాల్యూ ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. D ఈజ్ ఈక్వల్ టు పొటాటో. ఇప్పుడు దీంట్లో నేను ఓ ఎన్నిసార్లు వచ్చింది అనేది కౌంట్ చేయాలనుకుంటున్నాను. సో D డాట్ కౌంట్ ఆఫ్ ఓ. అవుట్పుట్ చూడండి 2 వచ్చింది. ఇక్కడ పొటాటోలో ఎన్ని ఓస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అవుట్పుట్ కూడా అదే వచ్చింది చూడండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పారామీటర్ యూస్ చేసుకొని ఈ కౌంట్ మెథడ్ అప్లై చేద్దాం. చూడండి D డాట్ కౌంట్ ఆఫ్. నేను 0 ని కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే 2 నుంచి ఎక్కడ దాకా? 5 దాకా. అందుకని 2,5 ఇచ్చాను. అవుట్పుట్ చూడండి 0 వచ్చింది. ఎందుకంటే 2 నుంచి 5 దాకా ఒక్క ఓ కూడా లేదు. ఉన్న ఓలన్నీ ఫస్ట్ ఇండెక్స్ 5th ఇండెక్స్ లో ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా 5 అంటే 5 లోపల వస్తుందని, అంటే 4
4 దాకే. ఇప్పుడు ఇంకో విధంగా ఈ కౌంట్ మెథడ్ అప్లై చేద్దాం. d డాట్ కౌంట్ ఆఫ్ 2,6 1 వచ్చింది చూడండి. ఎందుకని స్టార్టింగ్ 2 ఇచ్చాను, ఎండ్ 6 ఇచ్చాను, అంటే 5 దాకా కౌంట్ చేస్తుంది. 5 లో మనకి ఓ ఉంది కాబట్టి 2 నుంచి 6 లోపల ఒక ఓ ఉంది కాబట్టి 1 రిటర్న్ చేసింది. సో మనం సెకండ్ థర్డ్ పారామీటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, ఏది కౌంట్ చేయాలనుకుంటున్నామో అది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ అక్కడ ఉండేది కాకుండా మనం వేరే ఎలిమెంట్ ఇచ్చామంటే 0 వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను పొటాటోలో కే కౌంట్ చేస్తున్నా. ఇక్కడ కే అనే ఎలిమెంట్ పొటాటోలో లేదు, అందుకని మనకు అవుట్పుట్ 0 వచ్చింది. నెక్స్ట్ మెథడ్ ఈ స్పేస్. ఈ స్పేస్ మెథడ్ ఏంటంటే స్ట్రింగ్ లో మనకి ఓన్లీ వైట్ స్పేస్ ఉంటే మనకి ట్రూ ఇస్తుంది. వైట్ స్పేస్ తప్ప ఇంకా ఏదున్నా ఫాల్స్ ఇస్తుంది. స్ట్రింగ్ లో ఓన్లీ వైట్ స్పేస్ ఉందా లేదా అని చెక్ చేసేదానికి ఈ స్పేస్ మెథడ్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్ట్రింగ్ లో ఒత్తి స్పేసెస్ ఇస్తున్నాను, దానికి ఈ స్పేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకని మనం ఇచ్చిన స్ట్రింగ్ లో స్పేస్ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ స్ట్రింగ్ లో వైట్ స్పేస్ ప్లస్ ఐ కూడా ఉంది. ఇప్పుడు దీనికి ఈ స్పేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. చూడండి, అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకని ఈ స్ట్రింగ్ లో వైట్ స్పేస్ తో పాటు ఐ కూడా ఉంది కాబట్టి. ఓన్లీ వైట్ స్పేస్ ఉంటే తప్ప ఇది ట్రూ రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ASDF అనే స్ట్రింగ్ కి నేను ఈ స్పేస్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఫాల్స్ వచ్చింది చూడండి. ఎందుకంటే దీంట్లో స్పేస్ కాకుండా ఒత్తి ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఒత్తి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ తో పాటు ఏ ఎలిమెంట్ ఉన్నా ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్ స్టార్ట్స్ విత్ మెథడ్. ఈ స్టార్ట్స్ విత్ మెథడ్ ఎందుకంటే ఒక స్ట్రింగ్ లో పలానా ఎలిమెంట్ తో స్టార్ట్ అయిందో లేదో కనుక్కోవడానికి. ఒకవేళ మనం మెథడ్ లోకి పాస్ చేసిన ఎలిమెంట్ తో స్టార్ట్ అవ్వకుంటే ఫాల్స్ వస్తుంది, అదే అయితే ట్రూ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ గా స్ట్రింగ్ కే ఈ స్టార్ట్స్ విత్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను చెగోవేరా అని, దానికి నేను స్టార్ట్స్ విత్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఆ స్టార్ట్స్ విత్ మెథడ్ లో ఒక ఎలిమెంట్ ని పాస్ చేశాను, అదే కే. ఈ మెథడ్ మనం పంపించిన పారామీటర్ తో స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్ కొడదాం. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే కే తో స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి సి ఇద్దాం. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే సి తో స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఎండ్స్ విత్ మెథడ్. ఈ ఎండ్స్ విత్ మెథడ్ ఏంటంటే ఒక స్ట్రింగ్ లో పలానా ఎలిమెంట్ తో ఎండ్ అయిందో లేదో అని కనుక్కోవడానికి. ఒకవేళ మనం మెథడ్ లోకి పాస్ చేసిన ఎలిమెంట్ తో ఎండ్ అవ్వకుంటే ఫాల్స్ ఇస్తుంది, అదే అయితే ట్రూ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ గా స్ట్రింగ్ ఇచ్చాను, ఇక్కడ పబ్జీ అనే స్ట్రింగ్ ఇచ్చాను, దానికి ఎండ్స్ విత్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఈ ఎండ్స్ విత్ మెథడ్ లో నేను జీ అనే పారామీటర్ పాస్ చేశాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ పబ్జీ అనే స్ట్రింగ్ జీ తో ఎండ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు అదే పబ్జీకి నేను జే ఇస్తే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే పబ్జీ అనేది జీ తో ఎండ్ అయితే నేను జే తో ఎండ్ అయిందా అని అడిగాను, అందుకే ఫాల్స్ ఇచ్చింది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఐడెంటిఫైర్. ఇది ఒక స్ట్రింగ్ ఐడెంటిఫైర్ ఫార్మాట్ లో ఉంటే ట్రూ అని ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ అని ఇస్తుంది. సో ఒక స్ట్రింగ్ ఐడెంటిఫైర్ ఫార్మాట్ లో ఉందో లేదో కనుక్కోవడానికి ఈజ్ ఐడెంటిఫైర్ మెథడ్ వాడతాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ గా స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ ఏంటంటే మేమే 7 డాట్, దీనికి ఈజ్ ఐడెంటిఫైర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే మేమే 7 అనే నేమ్ ఐడెంటిఫైర్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం చూడండి. ఇక్కడ ఈ స్ట్రింగ్ టు ది @ అని ఇచ్చాము, దీనికి ఈజ్ ఐడెంటిఫైర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఒక ఐడెంటిఫైర్ నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, అలాగే ఐడెంటిఫైర్ లో స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు, అండర్స్కోర్ తప్ప. సో అందుకని ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ఆ స్ట్రింగ్ లో స్పేస్ ఏ ఉంది, దానికి ఈజ్ ఐడెంటిఫైర్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. మనం ఐడెంటిఫైర్ లో స్పేస్ వాడకూడదు, సో అక్కడ నేను ఇచ్చాను కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఆల్ఫా. ఒక స్ట్రింగ్ లో అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి ఈజ్ ఆల్ఫా మెథడ్. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఆల్ఫాబెట్స్ తప్ప ఏమున్నా అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది, అదే అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూ ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఈ స్ట్రింగ్ కి ఈజ్ ఆల్ఫా మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ స్ట్రింగ్ లో అన్ని ఆల్ఫాబెట్స్ కాబట్టి. ఇప్పుడు ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాము, దానికి ఈజ్ ఆల్ఫా మెథడ్ అప్లై చేద్దాం. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకని ఇక్కడ నేను ఒక డిజిట్ కూడా ఇచ్చాను. స్ట్రింగ్ లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడే ఈ ఈజ్ ఆల్ఫా మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను, దానికి ఈజ్ ఆల్ఫా మెథడ్ అప్లై చేశాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి. సో ఓన్లీ మనకి ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్ట్రింగ్ లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడే ఈ ఈజ్ ఆల్ఫా మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తుంది.
చేస్తుంది. ఆల్ఫాబెట్స్ తప్ప ఏమున్నా ఫాల్స్ ఇస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ డెసిమల్ మెథడ్. ఒక స్ట్రింగ్ లో అన్ని ఎలిమెంట్స్ డెసిమల్ లోనే ఉండాలి. డెసిమల్ అంటే 0 to 9 అలా ఉంటే ఈ ఈజ్ డెసిమల్ మెథడ్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఈ స్ట్రింగ్ కి నేను ఈజ్ డెసిమల్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకని? మనం ఇచ్చిన స్ట్రింగ్ లో అన్ని డెసిమల్సే కాబట్టి. అదే ఇప్పుడు ఆ స్ట్రింగ్ లో నేను ఒక లెటర్ ఇస్తాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఆ నెంబర్స్ తో పాటు టీ కూడా ఉంది కాబట్టి. సో మనకి ఓన్లీ డెసిమల్సే ఉండాలి, అప్పుడే మనకి ట్రూ అవుట్పుట్ గా వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకని? ఇక్కడ మనం పాస్ చేసిన స్ట్రింగ్ లో పీరియడ్ ఉంది. సో ఈ మెథడ్ ఓన్లీ డెసిమల్స్ ఉన్నప్పుడే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ డిజిట్ మెథడ్. ఒక స్ట్రింగ్ లో అన్ని డెసిమల్స్ ఉన్నాయో లేవో అని కనుక్కోవడానికి ఈ ఈజ్ డిజిట్ మెథడ్ అప్లై చేస్తాం. ఆ డెసిమల్స్ బేస్ లో అన్నా ఉండొచ్చు, సూపర్ స్క్రిప్ట్ లో అన్నా ఉండొచ్చు, సబ్ స్క్రిప్ట్ లో అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి బేస్ డెసిమల్ ఇది, డెసిమల్ సూపర్ స్క్రిప్ట్ ఇది, డెసిమల్ సబ్ స్క్రిప్ట్ ఇది. ఇలా ఉంటేనే ట్రూ ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసేద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒక స్ట్రింగ్ లో 1 2 3 సబ్స్క్రిప్ట్ 2 4 సూపర్ స్క్రిప్ట్ 2 5. దీనికి ఈజ్ డిజిట్ మెథడ్ అప్లై చేద్దాం. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 2 యూనికోడ్ బైనరీ ఫార్మాట్ నుంచి తెచ్చుకున్నాము. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే స్ట్రింగ్ కి ఈజ్ డెసిమల్ మెథడ్ అప్లై చేద్దాం. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈజ్ డెసిమల్ మెథడ్ లో ఓన్లీ డెసిమల్స్ ఏ ఉండాలి. సూపర్ స్క్రిప్ట్ లో సబ్ స్క్రిప్ట్ లో ఆ డెసిమల్స్ ఉండకూడదు, ఓన్లీ డెసిమల్స్ ఏ ఉండాలి. కానీ ఈజ్ డిజిట్ లో సూపర్ స్క్రిప్ట్ లో ఉండొచ్చు, సబ్ స్క్రిప్ట్ లో కూడా ఉండొచ్చు. అదే దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఆ స్ట్రింగ్ కి ఈజ్ డిజిట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే స్ట్రింగ్ లో నెంబర్స్ తో పాటు వై కూడా ఉంది కాబట్టి. సో మనకి ఓన్లీ డెసిమల్స్ ఏ ఉండాలి. అవి సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ బేస్ లో ఉండొచ్చు. అవి తప్ప ఏమున్నా అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ న్యూమరిక్ మెథడ్. ఒక స్ట్రింగ్ లో డెసిమల్ నెంబర్స్ అవి సబ్ స్క్రిప్ట్ లో కూడా ఉండొచ్చు, సూపర్ స్క్రిప్ట్ లో కూడా ఉండొచ్చు. అలాగే రోమన్ న్యూమరల్స్, ఫ్రాక్షన్ నెంబర్స్ ఇవి మాత్రమే ఉంటే ఈజ్ న్యూమరిక్ మెథడ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇవి కాకుండా ఏమి ఉన్నా ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఈ స్ట్రింగ్ కి నేను ఈజ్ న్యూమరిక్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే దీంట్లో అన్ని డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఈ స్ట్రింగ్ కి నేను ఈజ్ న్యూమరిక్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఈ స్ట్రింగ్ లో డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. అవి సూపర్ స్క్రిప్ట్ లో ఉన్నాయి, సబ్ స్క్రిప్ట్ లో ఉన్నాయి. సో ఓన్లీ ఇవే ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ వచ్చింది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఈ స్ట్రింగ్ కి ఈజ్ న్యూమరిక్ మెథడ్ అప్లై చేశాను. అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఆ స్ట్రింగ్ లో 3 4 5 6 6 7 రోమన్ నెంబర్ 4. సో ఈజ్ న్యూమరిక్ మెథడ్ డెసిమల్స్ ఉన్న రోమన్ నెంబర్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో ఇప్పుడు ఇదే స్ట్రింగ్ ని ఈజ్ డెసిమల్ కి ఇద్దాం. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈజ్ డెసిమల్ లో ఓన్లీ డెసిమల్స్ తప్ప ఇంకేమీ ఉండకూడదు. మళ్ళీ ఇదే స్ట్రింగ్ ని ఈజ్ డిజిట్ కి అప్లై చేద్దాం. ఇది కూడా ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈజ్ డిజిట్ లో ఓన్లీ డెసిమల్స్ సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ బేస్ లో ఇవి తప్ప ఇంకేమి యాక్సెప్ట్ చేయవు. సో ఇక్కడ రోమన్ నెంబర్ వచ్చింది, అందుకే మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకో స్ట్రింగ్ తీసుకుందాం. ఈ స్ట్రింగ్ లో 3 రోమన్ నెంబర్ 4 5 4 1/4 3 సబ్స్క్రిప్ట్ 2 4 సూపర్ స్క్రిప్ట్ 2 ఇన్ని ఉన్నాయి. దీనికి ఈజ్ న్యూమరిక్ మెథడ్ అప్లై చేద్దాం. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈజ్ న్యూమరిక్ మెథడ్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ బేస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ రోమన్ న్యూమరల్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో అర్థమైంది అనుకుంటా ఈ మూడింటికి డిఫరెన్స్. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఆల్నమ్. ఆల్నమ్ మెథడ్ ఏంటంటే ఒక స్ట్రింగ్ లో డెసిమల్స్ ఆ డెసిమల్స్ సూపర్ స్క్రిప్ట్ లో ఉన్న సబ్ స్క్రిప్ట్ లో ఉన్న రోమన్ న్యూమరల్స్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఇవి మాత్రమే ఉన్నప్పుడు ట్రూ ఇస్తుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఈజ్ ఆల్ఫా అండ్ ఈజ్ న్యూమరిక్ మెథడ్. పైన చెప్పినవి తప్ప ఏదున్నా ఈ ఈజ్ ఆల్నమ్ మెథడ్ ఫాల్స్ ఇస్తుంది. సో ఆల్రెడీ ఈజ్ ఆల్ఫా మెథడ్ ఆల్ఫాబెట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈజ్ న్యూమరిక్ మెథడ్ డెసిమల్స్ బేస్ లో ఉన్న సూపర్ స్క్రిప్ట్ లో ఉన్న సబ్ స్క్రిప్ట్ లో ఉన్న రోమన్ న్యూమరల్స్ ఉన్న ఫ్రాక్షన్ నెంబర్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఆల్నమ్ మెథడ్ ఏంటంటే ఈ ఈజ్ ఆల్ఫా మెథడ్ ఈజ్ న్యూమరిక్ మెథడ్ యాక్సెప్ట్ చేసేటివన్నీ ఈ మెథడ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకుందాం. దీనికి ఈజ్ ఆల్నమ్ మెథడ్ అప్లై చేస్తున్నాం. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఈ స్ట్రింగ్ లో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ సూపర్ స్క్రిప్ట్ లో ఉన్నాయి, సబ్ స్క్రిప్ట్ లో ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, రోమన్ న్యూమరల్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈజ్ ఆల్నమ్ మెథడ్ కి ట్రూ వచ్చింది. ఇప్పుడు చూడండి అదే స్ట్రింగ్ లో స్పేస్ యాడ్ చేశాను. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే స్పేస్ అనేది ఈజ్ ఆల్నమ్ మెథడ్ యాక్సెప్ట్ చేయదు. ఇందాక చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఈజ్ ఆల్నమ్ మెథడ్ లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఏ ఉండొచ్చు, ఓన్లీ డెసిమల్స్ ఏ ఉండొచ్చు, ఓన్లీ రోమన్ న్యూమరల్స్ ఏ ఉండొచ్చు, ఓన్లీ ఫ్రాక్షన్స్ ఏ ఉండొచ్చు, లేదంటే అన్ని కంబైన్ చేసన్నా ఉండొచ్చు. అదర్ దాన్ ఎక్స్ట్రా ఇంకేమున్నా ఫాల్స్ వస్తుంది.
రేపటి వీడియోలో ASCII అంటే ఏంటి, బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ యూజ్డ్ ఫర్ స్ట్రింగ్స్, వీటి గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.